అందుకే పోలీసులు కూడా కుక్కల్నే వాడతారు దొంగల్ని పట్టుకోవడానికి. విశుద్ధాని విశ్వాసం కలిగినటువంటి జాతి కుక్క. మరి పంది పరమజ్ఞాని. సహ్యములో దానికి అసహ్యము లేదు. బురదలోనే ఉంటుంది, బురదలోనే పడుకుంటుంది. మలమూత్రాలు విసర్జించిన మలమూత్రాలు స్వీకరిస్తుంది, తింటుంది, అందులోనే పడుంటుంది. రామాన్ని ఏ శరీరంలో పడుకోబెడతారంటే రాదు. సఖ్యము అసఖ్యము రెండింటికి అతీతంగా జీవించే పంది పరమజ్ఞాని. యోగి జీవితం దానిది. ఇన్ని తెలుసు. డిగ్రీల మీద డిగ్రీలు మనకి. ఎంఏ చేస్తాం, ఎంఫిల్ అంటాం, పిహెచ్డి అంటాం, అన్నీ చేస్తాం. ఇన్ని తెలిసిన మానవుడే అజ్ఞాని. అవునా కాదా? ఎందుకని మనస్సు అనేటటువంటి చంచలమైంది, ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. ఇవేమీ రావని మనకి తెలుసు, మనతో ఏది రాదని మనకి తెలుసు. ఆ విషయం అమ్మాని గారికి కూడా తెలియాలి, తెలుసు మనతో ఇవేమీ రావని. కానీ ఏదో అజ్ఞానం, ఏదో అంధకారం కప్పేస్తూ ఉంటుంది మనకి. ఏదో పట్టుకెళ్తామని భ్రమల్లో పడిపోతూ ఉంటాం. దానికి తగినటువంటిగా భగవంతుడి దగ్గర నుంచి మనకి దుష్కర్మలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక సంతాన రూపంలో, మరొక రూపంలో మనం వెంటాడుతూ ఉండే కర్మలని మనం అనుభవించవలసిందే. ఇవన్నీ తెలియడం కోసమే, తెలియజేసే దేశమే, తెలియచెప్పే దేశమే నా పుణ్యభూమి అయినటువంటి భారతదేశం. ఇది భోగభూమి కాదు, ఇది యోగ భూమి.